నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి ఇతను సుపరిచితమే. ఇటీవల కొన్ని రోజులుగా వివాదంలో చిక్కుకున్న అన్వేష్ ఇప్పుడు తన ప్రపంచ యాత్రను ఆపేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా సంపాదించింది చాలు, కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నానని ప్రకటించాడు. అంతేకాదు, తన దగ్గరున్న 8 కోట్లను ఖర్చు పెట్టానని, అలాగే ప్రజా సమస్యలపై పోరాడతానంటూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం నా అన్వేషణ షేర్ చేసిన వీడియో నెట్టింట క్షణాల్లో వైరల్ గా మారింది. మీ ప్రపంచ యాత్రికుడు ప్రపంచ యాత్రను ఆపేద్దాం అనుకుంటున్నాడు. నా దగ్గరున్న 8 కోట్లను కూర్చొని తినేద్దాం అనుకుంటున్నా అని అందులో చెప్పుకొచ్చాడు. చాలు, ఇప్పటి వరకు సంపాదించింది. ఇప్పటికీ 130 దేశాలు తిరిగాను. ఇక మిగిలిన దేశాలన్నీ కరేపాక్ దేశాలు. వాటిని నా కోసం తిరుగుతానన్నాడు. తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారని, ప్రపంచ యాత్రికుడు ఒక్కడే కాదని చెప్పాడు. అలాగే అంటార్కిటికాను ఎవరూ చూపించలేదని, తాను చూపించినందుకు 20 లక్షలొచ్చాయని తెలిపాడు. ఆర్కిటిక్ మొత్తం చూపించా 15 లక్షలొచ్చాయి. అమెజాన్ అడవుల్ని దాదాపు 100 రోజులు చూపించాను, దాదాపు 20 లక్షలొచ్చాయన్నాడు. ఇలా ప్రపంచ దేశాలన్నీ తిరిగి చూపిస్తే డబ్బులొస్తాయి, ఇంట్లో కూర్చొని సెల్ వీడియోస్ చేస్తే డబ్బులు ఇవ్వరని అన్నాడు. ఇక ఇప్పటికే చాలా సంపాదించానని, ఇకపై కొత్త వాళ్లకు అవకాశం ఇద్దామనుకుంటున్నానని అన్నాడు. కొత్త రకం రావాలి. ఈ ప్రయాణంలో కాళ్ళు చేతులు విరుగుతాయి, ప్రాణాలు పోతాయి. ఎన్ని జరిగినా ధైర్యే సాహసే లక్ష్మి. ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకొని ముందుకు వెళ్ళండని సలహా ఇచ్చాడు. ఇకపై తాను ప్రజా సమస్యలపై దృష్టి పెడతానని, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్, డేటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిపై అవగాహన కల్పిస్తూ పోరాటం చేస్తానన్నాడు. ప్రజల్ని ఆన్లైన్ బాధల నుంచి కాపాడతానని, ఆడాళ్లపై జరిగే రేప్ల గురించి మాట్లాడతాను, స్త్రీ హక్కులపై పోరాడదాం, ప్రాణాలు ఉన్నంత వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.